Kottayam railway station. Hi friends, welcome to my channel Travel with Bablu. So last vlog మీరు చూస్తుంటే కనుక నేను చెంగనూరు దిగి శబరిమల అయ్యప్ప దర్శనం తీసుకున్న దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నేను అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కొట్టాయం వచ్చాను. ఇవాళ నేను కొట్టాయం నుంచి కాచిగూడ స్పెషల్లో కాచిగూడకి వెళ్తున్నాను. ఇది ఒక ఎండ్ టు ఎండ్ జర్నీ ఉండబోతుంది. సో పదండి మనం కొట్టాయంకి వెళ్ళిపోదాం. ట్రైన్ కొట్టాయంలో నైట్ 8:50కి స్టార్ట్ అవుతుంది. స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కొట్టాయం స్టేషన్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మీకు ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బుకింగ్ కరెంట్ జనరల్ టికెట్ కౌంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో ప్లాట్ఫామ్ 2, 3కి స్ట్రైట్కి వెళ్ళాలా. ప్లాట్ఫామ్ 1కి అయితే కింద వైపు వెళ్ళాలా. మనం కింద వైపు వెళ్దాము. 2, 3 స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. ఇది ప్లాట్ఫామ్ 1. మన ట్రైన్ వచ్చేసరికి ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. అదే కనిపిస్తుంది కదా, అదే మన ట్రైన్. ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. మీకు కొట్టాయంలో లైక్ ఏసీ వెయిటింగ్ హాలు, ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్, నార్మల్ వెయిటింగ్ హాల్స్, క్లాక్ రూము, తర్వాత వచ్చేసరికి ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఇబ్బంది ఏం లేదు. కొట్టాయం స్టేషన్ బయట కూడా ఫుడ్ అవన్నీ దొరుకుతాయి. సో మీకు ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సో ట్రైన్లోకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో మనం ప్లాట్ఫామ్ 3కి వచ్చేసాం. ఇదే మన ట్రైన్. మన కోచ్ వచ్చేసరికి S9. మన ట్రైన్ వచ్చేసరికి ICFతో రన్ అవుతుంది. సో మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్ 110 కిలోమీటర్స్ ఉండబోతుంది. సో ట్రైన్ స్టార్ట్ అయ్యాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ గురించి చాలా విషయాలు చెప్పుకోవాలా. సో చూస్తూ ఉండండి. షార్ప్ 8:50కి మన ట్రైన్ కొట్టాయం కాచిగూడ స్పెషల్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు మీరు టైం కూడా. సో కొట్టాయం నుంచి మనం స్టార్ట్ అయితే ఇవాళ రేపు ఎల్లుండి మార్నింగ్ 1 AM రైట్ టైం దీనికి కాచిగూడకి. సో చూద్దాం ట్రైన్ రైట్ టైంకి వెళ్తుందా లేదా అనేది. నేను అనేది స్లీపర్లో ట్రావెల్ చేస్తాను. నా కోచ్ వచ్చేసరికి S9. సీట్ వచ్చేసరికి 39 సైడ్ లోయర్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న సైడ్ లోయర్ వచ్చినందుకు. సో వ్లాగ్ మొత్తం ఎండ్ దాకా చూడండి, మిస్ కావద్దు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మొత్తం అంతా చూపిస్తారు. ట్రైన్స్ అన్నీ ఓవర్టేక్, క్రాసింగ్స్ దగ్గర నుంచి మొత్తం అంతా, ఫుడ్ దగ్గర నుంచి అంతా ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. బాయ్ కొట్టాయం. మళ్ళీ తొందరలో కలుద్దాం. కుదిరితే కొత్త వ్లాగ్, కొత్త ట్రైన్స్తో. సో నైట్ అయితే ఎక్కువ చూపించడానికి ఉండదు. ఎర్నాకుళం టౌన్ దగ్గర నుంచి ఆపేస్తాను. డే టైం అంతా చాలా కవర్ చేయొచ్చు. డే టైం వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ కాట్పాడి దగ్గర ఉంటాం. కాట్పాడి దగ్గర నుంచి మొత్తం అనేది నేను మీకు కవర్ చేయడం స్టార్ట్ చేస్తాను. మన ట్రైన్ వయా గుంటూరు వెళ్తుంది. సో ఆ రూట్ కూడా మొత్తం మీకు చూపిస్తాను. సో వ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి, అసలు మిస్ కావద్దు. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్కి రీచ్ అయ్యాం. 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి. ఇక్కడ ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. దీని తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎర్నాకుళం టౌన్లో. సో నేను మీకు అది ఎర్నాకుళం టౌన్ చూపిస్తాను. ఎవ్వరు లేరు, కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం ఎర్నాకుళంలోకి వెళ్ళి ఆగుతాము. ట్రాక్ వర్క్ జరుగుతుంది. మొత్తం ట్రాక్ వర్క్ జరుగుతుంది. ట్రైన్ బిఫోర్ టైం రన్ అవుతుందని 20 మినిట్స్ బిఫోర్ టైం రన్ అవుతుంది. ఎర్నాకుళం స్టేషన్కి అవుటర్లో ఒక స్టేషన్ ముందు ఆపేశారు. మనం ఎర్నాకుళం టౌన్కి రీచ్ అవుతాం, ఎర్నాకుళం జంక్షన్కి కాదు. సో అవుటర్లో అయితే ట్రైన్ ఆపేశారు. సో చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది. ఎర్నాకుళం మెట్రో వర్క్ అనుకుంటా ఇది, మరి నాకు తెలియదు, ఐడియా లేదు. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జస్ట్ ఇంకో 10 కిలోమీటర్స్ అయితే ఎర్నాకుళం టౌన్కి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఎర్నాకుళం జంక్షన్ కాదు, ఎర్నాకుళంకి రీచ్ అవుతున్నాము. మనం జంక్షన్ రైల్వే స్టేషన్ టచ్ కాము, ఓన్లీ ఎర్నాకుళం టౌన్ వైపు వెళ్ళిపోతాం. నేను మీకు ఆ జంక్షన్ రూట్ చూపిస్తాను. ఇది మొత్తం సైడింగ్ ఏరియా, ట్రైన్స్ మెయింటెనెన్స్ ఉంటాయి ఇక్కడ అంతా పూర్తిగా మీరు చూడొచ్చు. కనిపిస్తుంది కదా మీకు అంతా. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇదంతా. ట్రైన్స్ ఉన్నాయి. ఎర్నాకుళం నుంచి వెళ్ళే ట్రైన్స్ చాలా వరకు.
ఏదో ట్రైన్ షంటింగ్కి రెడీ అవుతుంది ఎర్నాకుళం నుంచి. మనం కరెక్ట్గా మిడిల్లో ఉన్నామండి యాక్చువల్గా ట్రైన్కి. ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ వచ్చేసరికి ఎర్నాకుళం జంక్షన్కి వెళ్ళిపోతాయి యాక్చువల్గా. మనం అనేది ఎర్నాకుళం టౌన్ వైపు వెళ్తున్నాం. ఎర్నాకుళం జంక్షన్కి వెళ్ళామంటే మన ట్రైన్ మళ్ళీ లోకో రివర్సల్ చేసుకొని రావాల్సి వస్తుంది. అందుకని మనం ఎర్నాకుళం జంక్షన్ టచ్ కాకుండా ఎర్నాకుళం టౌన్ వైపు వెళ్ళిపోతున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎర్నాకుళం జంక్షన్ వైపు వెళ్తుంది. సో ఎర్నాకుళం నుంచి లైక్ మనకి అటు వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్నీ అట్లా వెళ్ళిపోతాయి, ఇట్లా టౌన్ టచ్ కాకుండా. నేను మీకు ఎర్నాకుళం టౌన్ నుంచి ఎర్నాకుళం జంక్షన్కి వెళ్ళే రూట్ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ ట్రాక్ ఏదైతే ఉందో చూసారా, ఈ ట్రాక్ వచ్చేసరికి ఎర్నాకుళం జంక్షన్ నుంచి టువర్డ్స్ మనకి ఎర్నాకుళం టౌన్ వైపు వచ్చే ట్రాక్ ఇది. స్ట్రైట్కి వెళ్తే మీకు ఎర్నాకుళం జంక్షన్ ఉంటుంది, అక్కడ లైట్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ ఎర్నాకుళం జంక్షన్ ఉంటుంది. మనం అన్నది ఎర్నాకుళం టౌన్ వైపు వస్తున్నాము. మనం ఎర్నాకుళం టౌన్ స్టేషన్కి రీచ్ అవుతున్నాము. ఎర్నాకుళం టౌన్లో మనకి క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అవుతున్నారు, మీరు చూడొచ్చు. క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అవుతున్నారు, చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఫైనల్లీ 63 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది ట్రైన్ యొక్క సెకండ్ అఫీషియల్ స్టాప్ ఎర్నాకుళం టౌన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ ERN. ఇక్కడ ట్రైన్కి 5 మినిట్స్ స్టాప్ ఉంది అండ్ ట్రైన్ వచ్చేసరికి 10 మినిట్స్ డిలే బిఫోర్ వచ్చింది, డిలే కాదు. సో ఓవరాల్గా మొత్తం ట్రైన్ ఇక్కడ 15 మినిట్స్ ఆగుతుంది అండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. సో ఇప్పుడు దగ్గర జర్నీ బాగుంది, ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంది ఈ ట్రైన్కి, స్పెషల్ ట్రైన్ అయినా సరే. చూద్దాం మనం ఎండ్కి రైట్ టైంకి రీచ్ అవుతామా లేదా అన్నది. ఎర్నాకుళం టౌన్ తర్వాత మనం వెళ్ళి ఆగేది అల్వా, త్రిశూర్. ఆల్రెడీ టైం 10:30 అయిపోతుంది. సో నేను ఇంకా పడుకుంటాను, మార్నింగ్ ఎక్కడి నుంచి మెలకు వస్తే అక్కడి నుంచి బ్లాగ్ చూపిస్తాను. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇది డే 2. మనం అన్నది ఆల్మోస్ట్ కాట్పాడికి దగ్గరలో ఉన్నట్టున్నాము, నాకైతే తెలియట్లేదు. కానీ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ మంచి కంఫర్ట్ నిద్ర అయితే పట్టింది నాకు. ఇందాక చెప్పినట్టు మనం కాట్పాడి కాదండి, జోలార్పేటకి రీచాం. కాట్పాడికి ముందు స్టేషను, నెక్స్ట్ కాట్పాడి వస్తుంది. సో జోలార్పేటలో ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. జోలార్పేట తర్వాత మనం అనేది కాట్పాడికి వెళ్తాము. సో ట్రైన్ అనేది రైట్ టైం నడుస్తుంది యాక్చువల్గా. సో ట్రైన్ అనేది బాగా అంటే బాగా మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ రూట్లో. జొల్లార్పేట్. సరే ఫాగ్ చూడండి ఎలా ఉంది రూట్లో, మొత్తం ఫాగ్ చాలా అంటే చాలా బాగుంది. అంతా చెట్లే.
ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారు అది ఏ ట్రైన్? గెస్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు ఎవరికైనా ఆ ట్రైన్ తెలిస్తే కనుక వెయిట్ చేస్తున్నాను నేను. మొత్తం ఫాగ్ ముందు చూసారు. ఆ ట్రైన్ ఇంజిన్ కూడా మనకు కనిపించలేదు, అంతలా ఫాగ్ ఉంది. అసలు భలే అంటే భలే ఉంది ఫాగ్ మాత్రం. అదే ట్రైన్ ఏదో మంచుల్లోకి వెళ్ళిపోతున్నట్టుంది కదా. ఫాగ్ 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 9 అవుతుందండి. 9 o'clock ఇక్కడ ఇంత ఫాగ్ ఉందంటే మీరు ఆలోచించండి. జనవరి 21st ఇవాళ. काटपाड़ी जंक्शन. స్వామి చెప్పు. తీసుకుంటా, ఇక్కడ తీసుకుంటా, ప్లాట్ఫామ్ పైన బాగుంటుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాట్పాడి జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాను. మన ట్రైన్ వచ్చేసరికి ఇక్కడ కాట్పాడికి వచ్చింది. 633 kilometers ట్రావెల్ చేసిన ఇప్పుడు దాకా. అండ్ కాట్పాడికి వచ్చాను. స్టేషన్ కోడ్ KPD. ఇక్కడ ట్రైన్ 5 minutes స్టాప్ ఉంది. అండ్ కాట్పాడి అయితే మీకు జంక్షన్ ఎందుకంటారంటే ఒక లైన్ టువర్డ్స్ బెంగళూరు, మనం వచ్చిన డైరెక్ట్ బెంగళూరు కేరళ వెళ్ళే లైన్, ఇంకో టువర్డ్స్ చెన్నై అండ్ ఇంకో టువర్డ్స్ తిరుపతికి వెళ్ళే లైన్ నేను ముందు చూపిస్తాను. అందుకని కాట్పాడి పెద్ద జంక్షన్ అంటారు. అండ్ కాట్పాడిలో టిఫిన్ అన్నీ బాగానే ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా జర్నీ అయితే బాగుంది. ట్రైన్ రైట్ టైం రన్ అవుతుంది. సో కాట్పాడి దాటిన తర్వాత మన ట్రైన్ లాగేది రేణిగుంటలో. సో కాట్పాడి డిపార్చర్ చూపిస్తాను. స్టేట్ చేయండి.
సిరిపురం కోసం ఇక్కడ దిగిపోమని చెప్తున్నారు బోర్డు. సో కాట్పాడి మనం స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 2 minutes వీడియోతో. మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ 3కి వచ్చాము. స్టేషన్ ఎండ్ అవ్వకుండా మన ట్రాక్ మారిపోతుంది చూడండి. ప్లాట్ఫామ్ 3 కాట్పాడి ఎట్లా ఉంటుంది. బాబాయ్ కాట్పాడి జంక్షన్. ఎప్పటి నుంచో ఈ జంక్షన్ మార్నింగ్ టైం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చివరికి వాళ్ళు కుదిరింది కవర్ చేయడం కాట్పాడి జంక్షన్ మార్నింగ్ టైము. హై ప్రయారిటీ స్టేషన్ ఇది, చాలా అంటే చాలా. ఎందుకంటే చెప్పా కదా 3 లైన్స్ వైపు నుంచి ట్రైన్స్ వెళ్ళాలి. సో అందుకని బాగా ప్రయారిటీ ఉన్న ట్రైన్ ఇది, స్టేషన్ ఇది. అటు పక్కకి వెళ్ళే లైన్ వచ్చేసరికి టువర్డ్స్ చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్ళే లైన్. చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్ళే లైన్ అటు పక్క ఉన్నది, అదిగోండి అది కనిపిస్తుంది కదా. చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాము. మన ట్రైన్ తిరుపతి టచ్ కాదు, డైరెక్ట్గా రేణిగుంటకి వెళ్తుంది. సో ఎక్కడ కట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను అది కూడా. విల్లీపురం అనుకుంటా ఇది. మేము చెన్నై విల్లీపురం మేము. మన ట్రైన్ యాక్చువల్గా టువర్డ్స్ చిత్తూరు మీదుగా తిరుపతి మీదుగా రేణిగుంటకి వెళ్ళాలి. కాకపోతే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే చెన్నై రూట్లో వెళ్తున్నాము. సో చూద్దాం ఎటుపక్క డైవర్షన్ తీసుకుంటాడు ఏంటి అన్నది. యాప్లో కూడా ఎక్కడ ట్రైన్ రూట్ మారినట్టు అయితే అప్డేట్ చూపించట్లేదు. సో ప్రజెంట్ మనమైతే చెన్నై రూట్లో ఉన్నాము. మన ట్రైన్ ఉంది అరక్కోణం బైపాస్ నుంచి టువర్డ్స్ రేణిగుంట వైపు డైవర్ట్ తీసుకుంది. స్ట్రైట్ టువర్డ్స్ అరక్కోణం వెళ్తాం. మనం అనేది బైపాస్లోకి అరక్కోణం బైపాస్ తీసుకున్నాము. ఇటు నుంచి టువర్డ్స్ రేణిగుంటకి వెళ్ళిపోతాం మనం. అగో అరక్కోణం నుంచి వచ్చే ట్రైన్స్ అటు వస్తుంది టువర్డ్స్ గరుడాద్రి ఎక్స్ప్రెస్ అటే వెళ్తుంది. బైపాస్ కాబట్టి స్లోగా వెళ్తుంది కొద్దిగా. టువర్డ్స్ రేణిగుంట.
వ్యూస్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి రేణిగుంట నుంచి అరక్కోణం వయా చెన్నై వెళ్ళే రూట్ అండి. ఇది నేను గరుడాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈ రూట్ కవర్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఆ ఛానల్ లైవ్ ఉంది. ఆ వ్లాగ్ లైవ్ ఉంది మన ఛానల్లో, ఖచ్చితంగా చూడండి. రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొండల మధ్యలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మన ట్రైన్ని పుల్ చేసేది వ్యాప్ 4 అని మీరు చూడొచ్చు. సో ట్రైన్ అయితే రైట్ టైం నడుస్తుంది. సో చూద్దాము. చెరువు, కొండలు భలే అంటే భలే ఉంది వ్యూ, అస్సలు మిస్ కాదు. మీరు ఎవరైనా ఈ రూట్ ట్రావెల్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా ఎవరెవరు ట్రావెల్ చేశారనేది. ఆ రైట్ సైడ్ లైన్ చూస్తున్నారు కదా, తిరుపతి నుంచి వచ్చే లైన్. మనం రేణిగుంటలోకి ఎంటర్ అవుతున్నాము. ఆ రైట్ సైడ్ లైన్ టువర్డ్స్ తిరుపతి. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. జంక్షన్ ఎందుకంటారో తెలుసు కదా, మనం వచ్చిన లైన్ ఒకటి తిరుపతి లైన్, ముందు విజయవాడ లైన్ ఒకటి, ఇంకోటి టువర్డ్స్ కడప లైన్ వెళ్తుంది. అందుకని రేణిగుంట జంక్షన్ అంటారు. మీకు చూపిస్తాను ముందు కూడా. సెవెన్ 66 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చాము. రేణిగుంట వచ్చేసరికి జంక్షన్, మీకు ఎందుకు జంక్షన్ ఇందాక చెప్పా కదా. సో ఇక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ 10:55కి రావాలి, బట్ ట్రైన్ అనేది 50 మినిట్స్ డిలేతో 11:45కి వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. ఇక్కడ ట్రైన్కి 10 మినిట్స్ స్టాప్ ఉంది. రేణిగుంట తర్వాత మన ట్రైన్ లాగేది గూడూరు. సో రేణిగుంట డిపార్చర్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫైనల్గా 11:55కి రేణిగుంట నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ డిపార్చర్ అయితే 11:05కే. సో 50 మినిట్స్ డిలేతో మనం రేణిగుంట ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి స్టార్ట్ అయ్యాము. మన ట్రైన్ రేణిగుంట నుంచి తర్వాత ఇటు వయా గూడూరు మీదుగా వెళ్తుంది. అది వచ్చేసరికి అహ్మదాబాద్ హంసఫర్. అహ్మదాబాద్ నుంచి చెన్నైకి వెళ్తుంది హంసఫర్ ఎక్స్ప్రెస్. అది ప్లాట్ఫామ్ 2లో ఉన్నది. ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ కడప మీదుగా గుంతకల్ మీదుగా వెళ్ళిపోయేది. గుంతకల్ నుంచి మనం హైదరాబాద్ అటు పక్కకి వెళ్ళిపోవచ్చు. మనం వచ్చేసరికి టువర్డ్స్ విజయవాడ లైన్లోకి మారుతున్నాము, అంటే గూడూరు లైన్లోకి. ఇది వచ్చేసరికి సికింద్రాబాద్ వయా గుంతకల్ వెళ్ళే లైన్, లెఫ్ట్ సైడ్ది. మనం గూడూరు లైన్లోకి మారిపోయాము, అందుకని రేణిగుంట జంక్షన్ అంటారు. మన ట్రైన్ వచ్చేసరికి టోటల్ 4 స్టేట్స్ని టచ్ చేస్తుందండి. అది వచ్చేసరికి కేరళలో స్టార్ట్ అయ్యి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణలో ఎండ్ అవుతుంది.
గూడూరుకి రీచ్ అయ్యాము, అవుటర్లో ఉన్నాము. అటుపక్క ట్రైన్ వెళ్తాను చూసారా, అది చెన్నై లైన్. మనం గూడూరులోకి తిరుపతి నుంచి అంటున్నాం, అందుకే గూడూరు జంక్షన్ అంటారు. ఆ రైట్ సైడ్ లైన్ చెన్నై లైన్. ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది అక్కడ నుంచి, ఏంటైనా తెలియదు. మనం అయితే ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిపోతున్నాం గూడూరులోకి. ఇప్పుడు దాకా మనం అన్నది 849 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసి గూడూరుకి రీచ్ అయ్యాము. గూడూరు స్టేషన్ కూడా వచ్చేసరికి జీడిఆర్. ట్రైన్ ఇక్కడికి 10 మినిట్స్ డిలేగా వచ్చింది. సో ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. మీకు గూడూరులో కూడా ఫుడ్ అవైలబిలిటీ బాగానే దొరుకుతుందండి, స్టేషన్లో కానీ అన్ని చోట్ల. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఈ ట్రైన్లో కూడా ఫుడ్ అవన్నీ బాగానే అమ్ముతున్నారు. సో ఇష్యూ ఏం లేదు. ఈ స్పెషల్ ట్రైన్ అయినా సరే ప్రయారిటీ అయితే చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు దాకా. జస్ట్ 10 మినిట్స్ డిలే అంటే అనుకోవచ్చు. ప్రీవియస్ స్పెషల్ ట్రైన్స్ లాగా అని లైక్ చాలా అంటే చాలా డిలే కాకుండా లేదు. 6-7 అవర్స్ డిలే అయితే లేదు ప్రెసెంట్ అయితే. మరి ముందు ఎట్లా ఉండదో చూద్దాము, నేను మీకు ఫుల్ అప్డేట్ ఇస్తాను. సో గూడూరు తర్వాత మన ట్రైన్ ఆగేది నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి అండ్ గుంటూరు వైపు మూవ్ అవుతుంది. సో చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటది. ఈ ట్రైన్లో ఓవరాల్గా నేను సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేస్తున్నాను. మనం అన్నది 1423 కిలోమీటర్స్ అనేది కవర్ చేస్తాం ఈ ట్రైన్లో. అండ్ ట్రైన్ తీసుకునే టైం వచ్చేసరికి 28 hours 50 minutes. చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఏ టైంకి వెళ్తుంది కాచిగూడ, రైట్ టైం అయితే నైట్ 1 o'clockకి. సో చూద్దాం టైంకి వెళ్తుందా లేదా అన్నది. प्लेटफॉर्म को गया कन्याकुमारी गया जंक्शन एक्सप्रेस प्लेटफॉर्म टू కన్యాకుమారి నుంచి గయా వెళ్తాము. అక్కడ మన సిగ్నల్ ఇచ్చేసారు. మోస్ట్లీ ఆ ట్రైన్ మన నెల్లూరు అక్కడ ఒక చోట ఎక్కి వెళ్తాము. WAG 7 WAG 7 से गया कन्याकुमारी एक्सप्रेस, कन्याकुमारी गया एक्सप्रेस आ गए नेल्लूर. విజయవాడ గూడూరు మేము ఆ రైట్ సైడ్ ఉన్న లైన్ ఏదైతే ఉందో పైనుంచి లేదు ఎక్కువ గూడ్స్ వెళ్తాయండి ఆ ట్రైన్ నుంచి, అటు నుంచి ట్రాక్ నుంచి. థర్డ్ ట్రాక్ గూడ్స్ కోసం అని వేశారు, ప్రత్యేకంగా గూడ్స్ వెళ్తాయి ఇటు నుంచి ఎక్కువగా. నేను మొన్న లైక్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు మీకు చూపించాను. ఎవరైనా బ్లాగ్ చూడకపోతే కానీ కింద కమెంట్ సెక్షన్లో లింక్ పెడతాను, కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా చూడండి. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వెంకటాచలంలో మన సైడింగ్ చేసి ఆపేశారు. మోస్ట్ ప్రాబబ్లీ వెనకాల నుంచి ఏదైనా ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందేమో చూద్దాము. సో ఓవర్టేక్ అయితే కనుక నేను మీకు చూపిస్తాను. ఇదే మన ఫస్ట్ ఓవర్టేక్ అవ్వచ్చు, నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. వెంకటాచలం రైల్వే స్టేషన్.
నెల్లూరుకి దగ్గరలో ఉన్నాం. వెంకటాచలం దాటిన తర్వాత ఒక 2 స్టేషన్స్ చిన్నవి ఉంటాయి, అది దాటితే నెల్లూరు. సిగ్నల్ గ్రీన్ ఇచ్చాడు అక్కడ, మీకు కనిపించట్లేదో కనిపిస్తుంది నాకైతే ఐడియా లేదు. అండ్ ఇటు పక్క నుంచి ట్రైన్ వస్తుంది చూస్తున్నారు కదా. నాకు తెలిసి ఇది కన్యాకుమారి నుంచి గయా వెళ్ళే ఎక్స్ప్రెస్ అని అనుకుంటున్నాను నేను. ఇందాక మనం గూడూరులో చూసింది అదే అయి ఉండాలి మోస్ట్ ప్రాబబ్లీ. ఇది కన్యాకుమారి గయా ఎక్స్ప్రెస్ అయితే కాదండి, ఎందుకంటే ఇందాక దానిది వ్యాగ్ 7 ఉండే. ఇదే ఇన్స్పెక్షన్ కారు, దీనికోసం మన ట్రైన్ సైడింగ్ ఆపేశారు. ఇన్స్పెక్షన్ కార్ ఇది. నేను ఏదో ఎక్స్ప్రెస్ అనుకున్నా, ఇన్స్పెక్షన్ కార్తో మనకు ఓవర్టేక్ అయ్యింది. సో ఆ ఇన్స్పెక్షన్ కార్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అనేది వెంకటాచలం నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళి ఆగేది నెల్లూరులోనే. ప్రజెంట్ అయితే ట్రైన్ ఆల్మోస్ట్ 30 minutes డిలేతో రన్ అవుతుంది మళ్ళీ. సింహపూరి ఎక్స్ప్రెస్ చాలా లేట్గా వస్తుంది. ఎందుకో తెలియదు, సింహపూరి ఎక్స్ప్రెస్ 4 to 5 hours లేట్ ఉంది. ఫైనల్లీ నెల్లూరుకి రీచ్ అయిపోయాము. ట్రైన్ 30 minutes లేట్ నెల్లూరుకి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరు నుంచి ఎంతమంది బ్లాగ్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. నెల్లూరు తర్వాత ట్రైన్ లాగేది ఒంగోలు. థర్డ్ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి నెల్లూరు నుంచి ఒంగోలు మధ్యలో. సో ట్రైన్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. మనం ఇంతవరకు ఒంగోలు రీచ్ కాలేదు. అసలు ఈ పాటికైతే ఒంగోలు రీచ్ అయిపోవాలండి. ఒంగోలు అంటే తెనాలి కూడా రీచ్ అయిపోవాలా, చీరాల తెనాలి కూడా. కానీ మనం ఇంకా రీచ్ కాలేదు. ఇంకా ఒంగోలుకి ఒక 5 to 10 kilometers దూరంలో ఉన్నారు. ఒంగోలు రాగానే మీకు చూపిస్తాను, స్టే ట్యూన్డ్. ఫైనల్లీ 1 hour 20 minutes డిలే తర్వాత మనం అనేది ఒంగోలుకి రీచ్ అయిపోయాం. ప్లాట్ఫామ్ అటు పక్క వచ్చింది. ఒంగోలులో మన ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. ఒంగోలు తర్వాత మన ట్రైన్ లాగేది చీరాల, తెనాలి అండ్ గుంటూరు వైపు డైవర్ట్ అయిపోతుంది. ఒంగోలు స్టేషన్ కూడా మేజర్ అప్గ్రేడేషన్ అవుతుంది, మీరు చూడొచ్చు మొత్తం అంతా. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్.
మన ట్రైన్ ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయింది పూరి తిరుపతి రాగానే. నెక్స్ట్ ఇలాగేది చీరాల. దాటిన దగ్గర నుంచి మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ ఇట్లానే ఉందండి. చిన్నగంజం రైల్వే స్టేషన్ దాటినాము. ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నారు. ఆపోజిట్ ఎదురు ఏంటైనా తెలియదు. మీకు తెలిస్తే ఐడియా ఉంటే చెప్పండి. ఇండోర్ కొచ్చివెల్లి ఎక్స్ప్రెస్. ఇండోర్ కొచ్చివెల్లి ఎక్స్ప్రెస్. అంతకుమించి ఏంలా 2 రోజులు బాగా అలసిపోయావు కదా. ఇంత దానికి అలసిపోతాడు కదా. 6 దాటింది. ఇంతవరకు 10 అయితే రీచ్ కాలేదు మనం. ట్రైన్ 1 hour 50 minutes డిలేతో రన్ అవుతుంది. ఈసారి ఈ పాటికి మనం గుంటూరు కూడా క్రాస్ చేసేయాలా. ఫైనల్లీ తెనాలికి రీచ్ అవుతున్నాము. తెనాలి అవుటర్లో ఉన్నాం మనం. ట్రైన్ అయితే నిజంగా చెప్పాలంటే నెల్లూరు దాటిన తర్వాత నుంచి అసలు చాలా అంటే చాలా స్లో. ప్యాసింజర్ ట్రైన్ లాగా వెళ్తుంది. ఇంకా ప్యాసింజర్ ట్రైన్ అయినా కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాయేమో. ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా టైంకి అయితే కాచిగూడ చేరుకోమని అనుకుంటున్నాను నేను. చూడండి చీకటి పడిపోయింది. తెనాలి అన్నీ అసలు యాక్చువల్గా 4-5 కల్లా గుంటూరు కూడా క్రాస్ అయిపోయింది. మంచిగా లొకేషన్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ చీకటి అయిపోతుంది. సో ఎంత వీలైతే అంత చూపిస్తాను, చూస్తూ ఉండండి. తెనాలి స్టేషన్ అరైవల్ చూపిస్తాను. తెనాలి జంక్షన్ ఎందుకంటారో స్టేషన్కి వచ్చాక చెప్తాను. వస్తుంది చూసారా, ఆ లైన్ మణుగూరు నుంచి వస్తుందండి. తెనాలి వన్ ఆఫ్ ద జంక్షన్ అవడం కారణం అది కూడా మణుగూరు లైన్. మనం వచ్చేదే గూడూరు లైన్. స్ట్రైట్ వెళ్తే విజయవాడ అండ్ నెక్స్ట్ వెళ్తే గుంటూరు. సో అందుకని తెనాలి జంక్షన్ అంటారు. చాలా అంటే చాలా పెద్ద జంక్షన్ కింద కౌంట్ వస్తుంది తెనాలి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ఫైనల్లీ 2 hours డిలేతో మనం అనేది తెనాలి జంక్షన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం గుంటూరు వైపు డైవర్ట్ అవుతామండి.
చూపిస్తాను ఆ రైడ్ని కూడా ముందు మీకు. తెనాలిలో బోట్ చేసేటోళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది లేరు అనుకుంటా, కొంతమంది ఉన్నారు, లేరు. తెనాలి ప్లాట్ఫామ్ 5కి వచ్చాము మనము. మనకు సిగ్నల్ ఇచ్చారు, మనం బయలుదేరిపోతున్నాము ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. అటేదో మేము వచ్చింది. మనం టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళిపోతున్నాము. అది ట్రైన్ అయినా ట్రక్ ఏం అర్థం కావట్లేదు. ట్రైన్ ట్రాక్ లేదు, అది ట్రైన్ కాదండి, ట్రక్. నేను ట్రైన్ అనుకున్నా, సారీ జేసీబీ అది. సో మనం గుంటూరు లైన్లోకి మూవ్ అయిపోతున్నాం. మీకు అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది చూసారా, అది టువర్డ్స్ విజయవాడ లైన్. సో అందుకే తెనాలి ఒక జంక్షన్ అంటారు. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ గుంటూరు లైన్. చూద్దాం గుంటూరు ఏ టైంకి రీచ్ అవుతాం అనేది. ప్రెసెంట్ అయితే ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours లేట్గా రన్ అవుతుంది. కాచిగూడ రైట్ టైం అయితే 1 AM మోస్ట్ ప్రాబ్లమ్. మరి 1 AM రీచ్ అవుతుంది అనేది నేనైతే అనుకోవట్లేదు, చూద్దాం. సైడ్ ట్రాక్ ఏదైతే ఉందో మీకు రైట్ సైడ్ ట్రాక్, అది న్యూ గుంటూరు నుంచి టువర్డ్స్ తెనాలికి వెళ్ళడానికి. తెనాలి నుంచి న్యూ గుంటూరుకి వెళ్ళే ట్రైన్స్ అటు వెళ్ళిపోతాయి. మనం అదే గుంటూరులోకి వెళ్ళిపోతున్నాము, అవుటర్లో ఉన్నాము. మీకు గుంటూరు చూపిస్తాను. ఫైనల్లీ గుంటూరులోకి అయితే వచ్చేసాము. మీకు గుంటూరు జంక్షన్ ఎందుకంటారో చూపిస్తాను, వెయిట్ చేయండి. గూడ్స్ వస్తుంది కనిపిస్తుందా మీకు ఒకటి, అది విజయవాడ లైన్. ఆ గూడ్స్ వస్తుంది చూసారు అటు నుంచి, మీకు కనిపించవచ్చు, చూపిస్తున్నాను. అది విజయవాడ లైన్ అండి. ఆ గూడ్స్ వచ్చే లైన్ విజయవాడ లైన్. మనం తెనాలి లైన్ నుంచి ఎంటర్ అవుతాం, అందుకని గుంటూరు జంక్షన్ అంటారు. విజయవాడ తెనాలి లైన్ డివైడ్ చేస్తుంది కాబట్టి అది విజయవాడ లైన్. ఆ గూడ్స్ వచ్చే లైన్ అంతా విజయవాడ లైన్. అది విజయవాడ లైన్, విజయవాడ లైన్. ఇది గుంటూరు. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ప్లాట్ఫామ్ 2. $1135 kilometers ట్రావెల్ చేసి మనం అనేది గుంటూరు జంక్షన్కి రీచాం. స్టేషన్ కోడ్ GNT. ఇక్కడ ట్రైన్ 10 minutes స్టాప్ ఉంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి 1 hour 50 minutes డిలేతో వస్తుంది. మీరు పక్క వెనక పక్క తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ కాదు. సో గుంటూరు జంక్షన్ ఎందుకంటే చూపించా కదా, మనం వచ్చిన తెనాలి లైన్, ఇంకోటి విజయవాడ లైన్. ఈ రెండింటిని డివైడ్ చేస్తే అందుకే గుంటూరు జంక్షన్ అంటారు. ఇప్పుడు స్ట్రైట్గా మనం టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోతాము. సో గుంటూరు నుంచి డిపార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ వచ్చేసరికి సత్తెనపల్లి, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చల్లపల్లి, మల్కాజ్గిరి మీదుగా కాచిగూడ రీచ్ అవుతుంది. యాక్చువల్ టైం అయితే 1 o'clock, బట్ టైంకి అయితే వెళ్తుందని అనుకోవట్లేదు. సో ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత చూపిస్తాను, లేదా పడుకుంటాను. ఆల్రెడీ టైం 7 దాటిపోయింది, ఇంకా చీకటి అయిపోయింది మొత్తం రూట్ అంతా. అండ్ సింగిల్ ట్రాక్ ఏమైనా క్రాసింగ్స్ ఉంటే చూపిస్తాను. మోస్ట్లీ ఫలక్నామా, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ వీటితో క్రాసింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. ఉంటే కనుక మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. ఫైనల్లీ 30 minutes తర్వాత మనం అనేది గుంటూరు నుంచి డిపార్ట్ అవుతున్నాము. సో గుంటూరు తర్వాత నెక్స్ట్ వెళ్ళి ఆగేది మనం వచ్చే సత్తెనపల్లి. సో ఇక్కడ నుంచి చీకటి అయిపోతుంది రూట్ అంతా. సింగిల్ ట్రాక్ కూడా వీలున్నంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదంటే కనుక నాకు మళ్ళీ మార్నింగ్ చల్లపల్లి దగ్గర ఎక్కడొక్కడ కొద్దిగా లైటింగ్స్ ఉన్న చోట మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పటికే వ్లాగ్ చాలా లాంగ్ అయిపోతుంది. సో చూద్దాం ఎక్కడి నుంచి చూపించగలుగుతాను ఏంటి అన్నది, చూస్తూ ఉండండి.
టైం మార్నింగ్ 4 అవుతుందండి. ఇంకా ట్రైన్ కాచిగూడకు రీచ్ కాలేదు, సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో ఉంది. సో నేను సీతాఫల్ మండిలో దిగిపోతున్నాను. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో చేయండి. ట్రైన్ రివ్యూ మొత్తం మీకు బ్లాగ్లో చెప్తాను. చూస్తాను. బాయ్.